సుందరాకాండ 56వ సర్గ. 55వ సర్గలో హనుమంతుడు లంకా దహనం చూసిన తర్వాత సీతామాత బ్రతికి ఉందా లేదా అని చాలా కంగారు పడిపోతాడనమాట. ఆవేదనకి లోనైపోతాడు. తన ఆవేశానికి, తన కోపానికి తనే నిందించుకుంటాడు. కానీ తర్వాత చారణులు చెప్పిన మాటలు విని కాస్త కుదుట పడతాడు. తిరిగి వెళ్ళిపోయే ముందర మళ్ళీ సీతామాతని మరొకసారి చూడాలని నిశ్చయించుకుంటాడు. వెంటనే రివ్వున ఎగిరి సింసుపా వృక్షం దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ సీతామాతను చూసి, తల్లి, దైవవశం చేత నీవు ఏ ఆపద లేకుండా ఉన్నావు అని అంటాడు. హనుమంతుడు చెయ్యవలసిందంతా చేసి చివరికి తను తిరుగు ప్రయాణం అవుతున్నాడని సీతామాత గమనిస్తుంది. మళ్ళీ మళ్ళీ అతడి వైపు చూస్తూ తన భర్త మీద గౌరవం ఉట్టిపడేలాగా ఈ రకంగా చెప్తోంది. ఓ హనుమా, నీవు శత్రు భయంకరుడివి. ఈ రాక్షసులందరినీ చంపటానికి నువ్వు ఒక్కడవే చాలు. నీ బలపరాక్రమాల వల్ల నీకు చాలా గొప్ప కీర్తి లభిస్తుంది. నువ్వు ఎంత పరాక్రమవంతుడివైనా నువ్వు నన్ను రక్షించటం నా అభిమతం కాదు. రాముడు శత్రుభయంకరుడు. ఒంటి చేత్తోటి ఎలాంటి శత్రువునైనా మట్టి కరిపించగలిగే సామర్థ్యం ఉన్నవాడు. ఆ రామచంద్రుడు తన శర పరంపరతో ఈ రాక్షసులందరినీ మంటు కరిపించి నన్ను తీసుకువెళ్తాడు. కాబట్టి ఆ రాముడు ఇక్కడికి వచ్చి శత్రువులను సంహరించడానికి ఏ ఏ సహాయం కావాలో అది నీవు చెయ్యి అని సీతామాత హనుమంతుడితోటి అంటుంది. హనుమంతుడు సీతామాతతో, తల్లి, వానర వృక్ష సైన్యాలతో రాముడు త్వరలోనే ఇక్కడికి వస్తాడు. శత్రువులను జయిస్తాడు, నీ దుఃఖం పోగొడతాడు అని ధైర్యం చెప్పి సీతామాతకి నమస్కరించి తిరుగు ప్రయాణం అవడానికి సిద్ధపడతాడు.